రైట్. మొత్తానికి నందినగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ అయితే ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారణ అయితే చేశారు. అయితే విచారణ జరుగుతున్నంతసేపు కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకోవడం, అక్కడ ఆందోళనలు చేయడం జరిగింది. విచారణ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్ని వీడి నందినగర్ బాట పట్టారు. నందినగర్ దగ్గరికి అభిమానులంతా చేరుకుని కేసీఆర్ ఈ విచారణకు సంబంధించి అంశాలు తెలుసుకోవడానికి వారు కేసీఆర్ని చూడడానికి ముందుగా ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చి అభిమానులందరికీ బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా అభివాదం చేసి ధైర్యంగా ఉండండి అని ఒక భరోసా ఇచ్చేటట్టుగా అభివాదం చేసి లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూసాం. సో నందినగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడే ఉన్నారా, అసలు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఏం చేస్తున్నారు అండ్ నందినగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సిట్ విచారణ ముగియగానే తెలంగాణ భవన్ నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులంతా నందినగర్ కేసీఆర్ నివాసం బాట పట్టినట్లుగా చెప్పాలి. ప్రస్తుతానికైతే నందినగర్ నివాసం బయట కోలాహల వాతావరణం కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కేసీఆర్ కు నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ, కాబోయే సీఎం కేసీఆర్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ రోజు జాగిన 5 గంటల సిట్ విచారణకు సంబంధించి కూడా కేటీఆర్ బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే విచారణ సంబంధించిన అధికారులు నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి వెళ్ళగానే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తో పాటు అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో అటు సిట్టు విచారణకు సంబంధించిన తీరుతెన్నులు కూడా వివరించారు. కాబట్టి ప్రస్తుతానికి వారు బయటికి వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా 7 గంటల పైగా విచారించారు. కేటీఆర్, హరీష్ రావు కూడా విచారణ అనంతరం తెలంగాణ భవన్ వచ్చి మాట్లాడారు. కానీ కేసీఆర్ కూడా విచారణ అనంతరం మాట్లాడుతున్నట్టు కూడా భావించారు. కానీ ప్రస్తుతానికైతే ఆయన తరఫున కేటీఆర్ కూడా ఈ రోజు విచారణ సంబంధించిన తీరుతెన్నులకు సంబంధించి కూడా మాట్లాడబోతున్నట్టు అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఒకసారిగా విచారణ ముగిసింది వెంటనే సిట్ అధికారులు నందినగర్ నివాసం నుంచి వెనుతిరగగానే తెలంగాణ భవన్ నుంచి ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు ఒక్కొక్కరుగా నందినగర్ నివాసం బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి బారికేడ్లంతా తొలగించడంతో తెలంగాణ భవన్ లో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల విచారణ ప్రారంభమైన సందర్భంలో కూడా చాలా ఉత్కంఠగా నందినగర్ వైపు వచ్చేందుకు అభిమానులు, కార్యకర్తలంతా కూడా ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని ఇక్కడికి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో కూడా కొన్ని చోట్ల ఆందోళన చేశారు. ఆందోళనకారులని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వారిని తెలంగాణ భవన్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ప్రస్తుతానికైతే విచారణ ముగిసిపోవడంతో కూడా ప్రస్తుతానికి ముఖ్య నాయకులు, మాజీ మంత్రులంతా ఒక్కొక్కరుగా రావడంతో వారి వెంట కార్యకర్తలు, అభిమానులంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ భవన్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తల, అభిమానులు ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వారంతా కూడా నందినగర్ కేసీఆర్ నివాసం వద్దకు వస్తున్నట్లుగా మనమైతే చెప్పాలి. విజువల్స్ లో మనకు చూపిస్తున్నాం. ఒకసారి మనం చూసుకోవచ్చు. బయట గేటు బయట పెద్ద సంఖ్యలో కూడా అభిమానులంతా వచ్చారు. 2 సార్లు కేసీఆర్ బయటకు వచ్చి అభివాదం చేసి లోపలికి వెళ్లారు. కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులతో ఆయన విచారణ సంబంధించిన తీరుతెన్నులకు సంబంధించి కూడా వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మరికొన్ని నిమిషాలలో కేటీఆర్ బయటకు వచ్చి మీడియాకి ఈ రోజు 5 గంటల పాటు సాగిన విచారణ తీరు సంబంధించిన అంశాలను కూడా మీడియాకి వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ విచారణ సాగిన నేపథ్యంలో కూడా అనేక హార్డ్ కామెంట్ చేశారు. హరీష్ రావు అయితే నేరుగా తాను హోంశాఖ మంత్రిని కాదు, కాకుండా అక్కడ నన్ను విచారణ చేశారు. అప్పటి డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న వారిని విచారణకు పిలవాలంటూ కూడా హార్డ్ కామెంట్ చేయడం కొంత సంచలనంగా మారింది. ఆ తర్వాత కేటీఆర్ కూడా తానే తిరిగి సిట్ అధికారులకు 10 ప్రశ్నలు సంధించానంటూ కూడా చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి కేసీఆర్ విచారణ సందర్భంగా లోపల ఏం జరిగింది, ఎలాంటి అంశాలను కేసీఆర్ ముందు నుంచి, ఎలాంటి వివరాలను, ఆధారాల నుంచి విచారణ సాగిందన్న కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి అంశాలకు సంబంధించి కేసీఆర్ వారి ముఖ్య నాయకులకు ఎలాంటి వివరాలను వెల్లడించారు, వారు బయటకు వచ్చి ఎలాంటి వివరాలను వెల్లడించబోతున్నది కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కార్యకర్తలంతా ఒక్కొక్కరుగా నందినగర్ కేసీఆర్ నివాసం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నందినగర్ చుట్టుపక్కలంతా కూడా కార్యకర్తలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని నిమిషాలలో అటు కేటీఆర్ బయటకు వచ్చి మీడియాకి ఈ రోజు కేసీఆర్ సిట్ విచారణ తీరు సంబంధించి కూడా మీడియాకి వెల్లడించే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికైతే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మరొకసారి కేసీఆర్ నేరుగా ముఖ్య నాయకులతో బయటకు వచ్చి బయట ఉన్న అభిమానులకి అభివాదం చేసి లోపలికి వెళ్లారు. కాబట్టి మళ్ళీ కొద్దిసేపు మాట్లాడి ఏ అంశాలను మీడియాకు వెల్లడించాలి, ఏంటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ గా తెలంగాణ భవన్ లో బైరస్ కార్యకర్తలంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి వారికి సందేశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్.